చిల్డ్రన్, ఎలా ఉన్నారు? వందనాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. గ్రేషమ్మ, ఈరోజు నిన్ను కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి. అడుగుతాను. ఇప్పుడు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం ఉన్న ఆ పుస్తకాలని ఏమంటారో నువ్వు చెప్పాలా, ఓకేనా? రైట్. నేను ఇలాగ అడుగుతాను. ఏమన్నానంటే, ధర్మశాస్త్ర పుస్తకాలు ఎన్ని, వాటి పేర్లు ఏంటి చెప్పమ్మా. ధర్మశాస్త్ర పుస్తకాలు 5, దాని పేర్లు చెప్తున్నాను. ఆదికాండం, నిర్మాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు చరిత్ర పుస్తకాలు ఎన్ని, వాటి పేర్లు నువ్వు చెప్పాలి. చరిత్ర పుస్తకాలు 12, దాని పేర్లు నేను చెప్తున్నాను. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు పద్య పుస్తకాలు ఎన్ని, వాటి పేర్లు ఏంటి? పద్య పుస్తకాలు 5, దాని పేర్లు నేను చెప్తున్నాను. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. 5. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు పెద్ద ప్రవక్తల పుస్తకాలు ఎన్ని, వాటి పేర్లు ఏంటి? పెద్ద ప్రవక్తల పుస్తకాలు 5, దాని పేర్లు నేను చెప్తున్నాను. యెషయా, ఇర్మియా, విలపవాక్యాలు, ఎస్కేలు, దానియేలు. వెరీ గుడ్ నాన్న. ఆ తర్వాత చిన్న ప్రవక్తల పుస్తకాలు ఎన్ని, వాటి పేర్లు ఏంటి? చిన్న ప్రవక్తల పుస్తకాలు 12, దాని పేర్లు నేను చెప్తున్నాను. ఓషియా, ఏవేలు, ఆమోసు, ఉబద్యా, ఓనా, మేకా, నహోము, అబకుకు, జఫన్యా, అగ్గై, జకర్యా, మలాకి. వెరీ గుడ్ నాన్న. చాలా వండర్ఫుల్గా చెప్పడం జరిగింది. అయితే కొత్త నిబంధన గ్రంథంలోకి వద్దాం, ఓకేనమ్మా? సువార్తలు ఎన్ని, వాటి పేర్లు ఏంటి? సువార్తలు 4, దాని పేర్లు చెప్తున్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. వెరీ గుడ్ నాన్న. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో, పాత నిబంధనలో చరిత్ర గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి కదా. మరి కొత్త నిబంధన గ్రంథం పుస్తకంలోనూ కూడా చరిత్ర పుస్తకాలు ఉండాలి కదా. మరి ఆ చరిత్ర పుస్తకాలు ఎన్ని, వాటి పేర్లు ఏంటి? చరిత్ర పుస్తకాలు 1, దాని పేరు నేను చెప్తున్నాను. అపొస్తలుల కార్యములు. ఓకే. చరిత్ర పుస్తకాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో 12 ఉంటే, న్యూ టెస్ట్మెంట్లో చరిత్ర పుస్తకం 1 మాత్రమే ఉంది. దాని పేరు అపొస్తలుల కార్యాల గ్రంథం. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో పత్రికలు ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి? పత్రికలు 21, దాని పేర్లు నేను చెప్తున్నాను. రోమా పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీలు, ఎఫెసీలు, ఫిలిప్పీలు, కొలసీలు, 1 దెస్సలోనికై, 2 దెస్సలోనికై, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, పెలమెర్క్, ఎబ్రీ, యాకోబు, 1 పేతురు, ఇవి చెప్తున్నాను. 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా, ప్రకటన గ్రంథం. యోధా ఓకేనా. మరి రెవల్యూషన్ ప్రవచన గ్రంథం ఏది, ఎన్ని? 1. దాని పేరు ప్రకటన గ్రంథం. ఇప్పుడు మరొక విధానంగా అడుగుతాను, ఓకేనా? అపొస్తలుడు అయిన పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు, వాటి పేర్లు ఏంటి? 14 పత్రికలు రాశారు. ఓకేనా, వాటి పేర్లు చెప్పు. రోమా, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీలు, ఎఫెసీలు, ఫిలిప్పీలు, కొలసీలు,
మొదటి దశలోనికైలు, రెండో దశలోనికైలు, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, పెలమల్, ఎబ్రి, యాకోబు, ఎబ్రి. ఓకేనా నాన్న? ఇప్పుడు యాకోబు ఎన్ని పత్రికలు రాశాడు, వాటి పేర్లేంటి? 2 పత్రికలు రాశాడు. అవును. దాని పేర్లు మొదటి యాకోబు, రెండో యాకోబు. ఓకేనండి. తర్వాత పేతురు కూడా ఎన్ని పత్రికలు రాశారు, వాటి పేర్లేంటి? పేతురు 2 పత్రికలు రాశాడు. దాని పేర్లు చెప్తున్నాను. మొదటి పేతురు, రెండో పేతురు. ఓకేనండి. యోహాను కూడా ఎన్ని పత్రికలు రాశారు, వారి పేర్లేంటి చెప్పు? యోహాను 3 పత్రికలు రాశాడు. దాని పేర్లు చెప్తున్నాను. మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను. వెరీ గుడ్ నాన్న. యోధా కూడా ఒక పత్రిక రాశాడు. ఏంటి ఆ పత్రిక? యోధా పత్రిక. వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చాలా వందనాలు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 చిన్న ప్రార్థన ఏలన్నీ చేస్తాడో ఏలన్నీకి ఇవ్వండి. ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా వందనాలయ్యా. యేసయ్యా అయ్యా గ్రేసి అయ్యా ఇప్పుడు అయ్యా దేవుని వాక్యం చెప్పిందయ్యా. యేసయ్యా మంచి అడుగుండయా. యేసయ్యా మంచి తినమండయా. అయ్యా అడిగితే అయ్యా గ్రేసి ఆన్సరు అయ్యా కలిపిందయ్యా. యేసయ్యా మంచి అడుగు ఉండయా. అయ్యా మీ సండే స్కూల్ అంతా కూడా మీరు తోడుగా నేరుగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. అయ్యా పెద్ద ఆడనంత కూడా మీరు తోడుగా నేరుగా ఉండమని అడుగుతున్నానయ్యా. యేసయ్య మంచి అడుగు ఉండయా. ఈ చుట్టూ అయ్యా గ్రేసి చుట్టూ కూడా వాళ్ళ వచ్చే చెండే అయ్యా అన్నయ్య నేను కూడా నేర్చుకోవడానికి కూడా మాకు గ్యాప్ ఉంచమని అడుగుతుంటూ అందరి చుట్టూ మీరే కంచి వేసి నడిపించమని వచ్చిన ప్రయాణాలంతా మీరు తోడుగా నేరుగా ఉండమని అడుగుతుంటూ యేసుపతిని అడుపంత కూడా పడగలుగుతండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. ప్రైజ్